టుడే స్పెషల్ వచ్చేసి రాగి డేట్స్ కేక్. ఈ కేక్ లో ఎటువంటి పంచదార, బెల్లం అలాగే మైదా కూడా లేకుండా రాగి పిండి, గోధుమ పిండితో ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం ఖర్జూరాలను యూస్ చేసి కేక్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈజీ వేలో ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు డేట్స్ ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు గోరువెచ్చని పాలు వేసుకుని 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి అట్ల పెనం పెట్టేసి 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ సెట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్న ఖర్జూరాన్ని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె అలాగే జల్లెడ తీసుకుని 1/2 కప్పు రాగిపిండి అలాగే 1/2 కప్పు గోధుమ పిండి వేసి ఇందులోనే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి పూర్తిగా చల్లించేసేయాలి. రాగిపిండి, గోధుమ పిండిలో ఉన్న పొట్టంతా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 3 కోడిగుడ్లు వేసేసి ఇందులోనే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బేటర్తో నొరగొచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీటర్తో బీట్ చేయడం వల్ల కేక్ మరింత సాఫ్ట్గా పొంగుతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్లో ఖర్జూరం పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలా ఒక 5-6 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చల్లించి పెట్టుకున్న రాగిపిండి, గోధుమ పిండిని బ్యాచెస్ వైజ్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. విస్కర్ ఉన్నట్లయితే ఒకే డైరెక్షన్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కప్ వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు పాలు వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ముందుగా బటర్ పేపర్ వేసి సెట్ చేసి పెట్టుకుని కుక్కర్లోకి పిండిని వేసేసి 1-2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. కుక్కర్ మూతకి గ్యాస్ కట్ ఉంచేసి విజిల్ మాత్రమే తీసేసి సెట్ చేసేసేయాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న అట్ల పెనం మీద పెట్టి కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కేక్ బేక్ అయింది లేనిది తెలియాలంటే ఒక చిన్న పుల్ల గుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మనం ఏ కేక్ చేయాలనుకున్న పెనాన్ని 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. పెనాన్ని ప్రీహీట్ చేయనట్లయితే కేక్ అంత పర్ఫెక్ట్గా పొంగదు. కేక్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే వాడకూడదు. 1 గంట తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే యూస్ చేయాలి. అంతేనండి, ఈ రాగి డేట్స్ కేక్ అయితే సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.